హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఏపీ మోడల్ స్కూల్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ రిజల్ట్స్ ని ఏ విధంగా చూడాలి, మరియు ఆ స్కోర్ కార్డ్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మరియు క్వాలిఫై అయ్యారా లేదా అన్నది ఈ వీడియోలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరు గూగుల్లోకి అయితే వెళ్ళి ఇది మీ ఫోన్లో అయినా చూసుకోవచ్చు, లేదంటే సిస్టంలో అయినా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ముందుగా గూగుల్లోకి అయితే వెళ్ళి ఏపీ మోడల్ స్కూల్ అని క్లిక్ చేశారంటే అక్కడ వచ్చిన ఫస్ట్ లింక్ నే మీరు క్లిక్ చేయండి. ఈ విధంగా మనకు apms.apcfss.in అని వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు ఇక్కడ 6th క్లాస్ క్లిక్ హియర్ ఫర్ స్కోర్ కార్డ్ అని ఉంటుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అన్ని ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది అనమాట. నోటిఫికేషన్, షెడ్యూల్ మరియు పేమెంట్ లాంటి అన్ని ఆప్షన్స్ అనమాట. కిందకి వచ్చారంటే ఇక్కడ హాల్ టికెట్ మరియు దాని పక్కనే స్కోర్ కార్డ్ అనేది మనకు చూపించడం జరుగుతుంది. ఆ స్కోర్ కార్డు మీద క్లిక్ చేశారంటే మీకు క్యాండిడేట్ ఐడి అనేది అడగడం జరుగుతుంది. ఆ క్యాండిడేట్ ఐడి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు మీకైతే వచ్చి ఉంటుంది. క్యాండిడేట్ ఐడిని ఎంటర్ చేయండి. తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత అక్కడ క్యాప్షన్ అయితే మీరు ఇచ్చారంటే తర్వాత లాగిన్ చేస్తే మీకు ఈ విధంగా స్కోర్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ స్టూడెంట్ ఫోటో రైట్ సైడ్ అయితే ఉంటుంది, మరియు వాళ్ళ క్యాండిడేట్ ఐడి, అలాగే నేమ్, అలాగే జెండర్ కి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్, మరియు వాళ్ళ ఫాదర్ నేమ్, మరియు ఏ కమ్యూనిటీకి చెందినవారు అన్నది, అలాగే హ్యాండిక్యాప్డ్ అన్నది ఉంటుంది, అలాగే ఎగ్జామ్ సెంటర్ కి సంబంధించి ఉంటుంది. తర్వాత అడ్రస్ ఉంటుంది. ఇక్కడ మార్క్స్ అప్టైన్డ్ అని చెప్పి ఎన్ని మార్క్స్ వాళ్ళకు వచ్చాయన్నది అక్కడైతే చూపించడం జరుగుతుంది అనమాట. వీళ్ళకు 35 మార్కులు అయితే వచ్చాయి. కానీ ఇక్కడ మనకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఏపీ మోడల్ స్కూల్స్ వచ్చి మనకు ఓసీ, బీసీ విద్యార్థులకి 35 to 40 మార్క్స్ అనమాట. అంటే 40 మార్కులు వచ్చిన వాళ్ళు మినిమం క్వాలిఫికేషన్ అయితే అయ్యి ఉన్నారన్నట్టు, 35 నుంచి 40 మార్కులు అనమాట. అలాగే ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కి వచ్చి మనకు 30 to 35 మార్క్స్ అనమాట. 30 నుంచి 35 మార్కులు వచ్చి ఉంటే వాళ్ళు దానికైతే క్వాలిఫై అయ్యారన్నమాట. కానీ వాళ్ళు మినిమం క్వాలిఫై అయితేనే ఈ స్కూల్లో అయితే సీట్ వచ్చినట్టు కాదనమాట. ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చి ఉంటాయో, ఎవరికైతే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో హైయెస్ట్ మార్క్స్ వచ్చి ఉంటాయో వాళ్ళకు మాత్రమే ఈ సీట్ అనేది ఇస్తారనమాట. తర్వాత నెక్స్ట్ మెరిట్ లిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఫస్ట్ లిస్టులో కావాల్సిన క్యాండిడేట్స్ అయితే అందరూ ఫిల్ కాకుండా ఉంటే నెక్స్ట్ లిస్ట్ కూడా వదిలే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట, ఈ మార్క్స్ ని బేస్ చేసుకొని. కాబట్టి ఎవరైతే ఈ వీటిలో ఎక్కువ మార్క్స్ వచ్చింటాయో వాళ్ళైతే వాళ్ళ మోడల్ స్కూల్ అయితే ప్రిన్సిపల్ అయితే కలవాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నాను. అలాగే మీ అందరి మార్క్స్ కూడా మీ మోడల్ స్కూల్లో మీరు ఏ మోడల్ స్కూల్కి అయితే అప్లై చేశారో అక్కడైతే డిస్ప్లే చేస్తారు. అందులో మీకు మెరిట్ ఉంటే కనుక మీరైతే కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే తర్వాత రెడీ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది ఈ ఏపీ మోడల్ స్కూల్ కి సంబంధించిన రిజల్ట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే స్కోర్ కార్డ్ ఏ విధంగా చూడాలి, మరియు ఎవరెవరికి ఇందులో సీట్ వచ్చే అవకాశం ఉందన్నది, ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.